యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే నువ్వు నేను ప్రమోట్ సజ్జనార్ గారు అన్వేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తా, అందులో కూడా బెట్టింగ్ ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ మొన్న 100 కోట్ల స్కామ్ హర్ష సాయి అని పెట్టింది, పల్లవి ప్రశాంత్ అన్నది పెట్టింది, అన్వేష్ పెట్టింది. దాంట్లో కూడా మధ్యలో అన్ని రమ్య యాడ్లే వస్తున్నాయి. ఇప్పుడు అన్వేష్ చేస్తుంది రైటా? నాకు తెలిసి రాంగ్. ఎందుకు అంటే లైక్ ఎందుకంటే మీరు ప్యాటర్న్ చూసారు లైక్ మిమ్మల్ని అంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఫైట్ చేసి నేను ఇలా ఉండిపోతే మధ్యలో నువ్వు నిన్న కాక మొన్న వచ్చేదో సజ్జనర్తో వీడియో చేసేసి వైరల్ అయిపోయి ఈ టాపిక్ మీద ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తే అంటే ఇట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు అన్వేష్ ఒక 1.5 year నుంచి తెలుసు, మంచిగా డైలీ మాట్లాడుకుంటాము, దునియా వాయిస్ రికార్డ్స్ ఉంటాయి. నేను ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది. ఆయన ఈ మధ్య చాలా మంచిగా కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు సార్ అబ్బా ఎంతో పోరాడాడు. నేనన్నా ఇది ఇప్పుడు అన్వేష్కి వచ్చింది ఇది ఫస్ట్ ప్రాబ్లమా? భయ్యా సన్నీ యాదవ్, రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్, వీళ్ళని అందరిని ఎంత గలీజ్గా తిట్టిండు, వాళ్ళ వైఫ్ని ఎంత గలీజ్గా తిట్టిండు. నీకు బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళతో ప్రాబ్లం కదా. సో భయ్యా సన్నీ యాదవ్ని తిట్టు, వాళ్ళ మదర్ని అజ్జేపి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అజ్జేపి, మీ ఇమ్రాన్ మీ మదర్ ఇది, నీ 3 ఏళ్ల పిల్లోడికి బ్రెయిన్ ట్యూమర్ రావాలా, ఇది పద్ధత? మనోనికి వ్యూస్ ఎప్పుడైతే తక్కువ అవుతున్నాయో అప్పుడే వస్తాడు. లాస్ట్ టైం నిన్న ఏదో వీడియోలో చెప్తాడు, లాస్ట్ టైం అంట నేను బతిమలానా అంట అంటార్టికా నుంచి నువ్వు రా అన్న అనగానే నేను అంటార్టికా నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తానంట. అప్పుడు ఏమని చెప్పిండంటే ఈ ఎదవల్ సారీలో పచ్చిగా ఏం చెప్పిండు తెలుసా మనోడు, ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకు ఒక్కొక్కడి మొడకి దండం పెట్టి దండేయాలండి, ఇది భారతదేశం చెత్త అండి, ఈ చెత్తనంతా తీసేస్తున్నారండి, వీళ్ళు ఒక స్వాతంత్ర సమరయోధులండి, ఈ చెత్తనా కొడుకులు ఈడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే ఇంకోటి చూసి బెట్టింగ్ ఆడటానికే పుట్టిన ముండా కొడుకులు అండి, వీళ్ళు చచ్చిపోతారండి, వీళ్ళు చచ్చిపోవాలండి అన్నాడు. ఉందా ఆడియో ఉంది, మొన్న పెట్టినా. అరే ఇప్పుడు సడన్ గా దేశాన్ని కాపాడే వీరుల్లాగా చిన్న చిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు అరే డ్రామాలు చేయరా మరింత ఘోరం కదా. మొన్నటి వరకు మనము అప్పుడు మురళి గారితో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అంటే హర్ష సాయికి ఫోన్ చేసి నా గురించి గలీజ్గా చెప్పిండు. ఇదే అన్వేష్. మళ్ళీ మొన్న నాకు ఫోన్ చేసి హర్ష సాయి గురించి గలీజ్గా చెప్తాడు. ఈ పుల్లల పని ఏందా? నీ వ్యూస్ రావాలా, నువ్వు మార్కెట్లో హ్యాపెనింగ్ కంటెంట్ ఉండాలా, చెయ్యి, 7 వరకు చెయ్యి, ఒక లెవెల్ వరకు చెయ్యి. లాస్ట్ టైం మనోడు కనుక మధ్యలో వచ్చింది అనుకో, నేను క్రెడిట్ గురించి ఇప్పుడు నన్ను పెట్టి ఎవడు, నాకు ఒక 36 యూట్యూబ్ ఛానళ్ళు లేవు, నేను ప్రపంచ యాత్రికుడిని కాదు, అంటార్టికా అందాలను చూపించేంత ఓపిక లేదు, లేకపోతే ఆటల ఆటగాళ్ళ పోటీలు, ఒక్కొక్క పోటీలు అంట రోజుకి 30 ఆటలు ఆడాలంట. ఆటగాడు చాప్టర్ 2 ఇది చూసిరు పక్కన పోరు లేకపోతే మన ముఖం ఎవడు చూస్తలేడు, మ్యాటర్ అది. సో ఎవరినో ఒకరిని తిట్టాలా, కరెక్ట్ టైంకి దొరికిరు ఇల్లు. సజ్జనార్ గారి ముసుగులో కూర్చొని దన్న కొడుతున్నాడు, అది తప్పు బ్రదర్ అని చెప్పిన అంతే. నన్నేమంటలేడు, నన్ను అబ్బా మాత్ముడు మంచిగా కేసులు పెట్టిర్రు అది ఇది అన్నాడు. ఆ కేసులు పెట్టేటప్పుడేమో వదిలే అని రోజు ఒకటే ఫోన్. వీళ్ళు మారరండి, ఒక్కొక్కడికి 30 లక్షలు నెలకి వస్తుంటే ఎందుకు మారతారండి, ఒక్కొక్కడికి 3 కోట్లు వస్తుంటే ఎందుకు మారతారండి అన్నాడు. అంటే అప్పుడు అమ్మ క్రెడిట్ మొత్తం ఇంకి పోతుంది అని అన్వేష్ అనుకుని ఉండొచ్చు. కాకపోతే నా క్రెడిట్ వద్దు, నా వ్యూస్ వద్దు, చూడకండి, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు. ఇప్పుడు నేను శివాబాయి నువ్వు ముందు మంచిగా ఇజ్జత్ గా మాట్లాడి వెనకాల గలీజాడు వల్గర్ ఫెలో ఎప్పుడన్నా ఇట్లాంటి బ్యాక్ పిక్చర్ నా దగ్గర చూసినా ముందు ఇట్లా చైతుబాయి ఎట్లున్నా నమస్తే అది ముందు అనే అవకాశం ఉంటేనే వెనకాల అనాల, ముందు అనే అవకాశం లేకపోతే వెనకాల అన్నాడు ఎందుకు? ఈయన చేసేవన్నీ ఇదే వివరాలు. ఈ సీసీటీవీ ఆంటీలు అంటారు కదా,
అంటే అరుగు మీద ఎవరింటికి ఎవడు వస్తుండు, ఎవరు ఏ చీర కొన్నారు, ఎవరి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, సీసీటీవీ ఆంటీ లాగా తయారైంది అన్వేష్. మరి ఇప్పుడు ఆయన సీసీటీవీ ఆంటీ లాగా చేస్తే సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు, పాపం సజ్జనార్ గారిని చేస్తున్నాడు. సజ్జనర్ గారు చేస్తుంది ఎందుకు బ్రో తప్పు అంటున్నారు? ఎందుకు తప్పు కాదు, ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నార్మల్ జర్నలిస్టులు ఎవరన్నా అరే బాస్ ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ వే, ఆయనేమో రీచ్ 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 థ్యాంక్ యూ 50K థ్యాంక్ యూ 100K అనేమో ఆయన పెడుతున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ శాఖ ఆర్టీసీలో కాళేశ్వరంలో 150,000 కోట్లు అయింది. దాని గురించి ఎప్పుడన్నా సజ్జనార్ గారు ప్రశ్నించారా? నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా? ఏపీఎస్ ఆర్టీసీలో 200 కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు. దాన్ని అడ్రస్ చేయవా? దాన్ని అడ్రస్ చేయన్నా? అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన, కొంతమందికి ధమాక్ ఉందనుకుంటారో లేదో అనుకుంటారు. ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు, రీతు చౌదరి అంటే 600 కోట్ల భూ స్కామ్ అంట. 700 కోట్ల 700 మన పిల్ల చూస్తామంటే పాపము యాంకరింగ్ చేసుకుంటా లత్తు వీడియోలు చేస్తుంటది, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు సత్య శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా క్వశ్చన్, ఓ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మస్తు పైసలు వస్తాయంటే కదా, ఇట్లా రవి అనేటోడు వీడియోలు పెడుతుంట, ఆమెకు 10,000 ఇచ్చిర్రట, 10,000 20,000 ఇచ్చారట యాక్టివిటీ, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చారు. సో అట్లా ఒక్కొక్కళ్ళ లెవెల్ బట్టి ఒక్కొక్కళ్ళకి ఇస్తారు, కోట్లేం కాదు, కోట్ల లక్షలు, డీసెంట్ మనీ ఇస్తున్నారు. కానీ పెద్ద వాళ్ళని పట్టుకోవాలి కదా, మంచులక్ష్మి గారిని పట్టుకోవాలా, అల్లు అరవింద్ ని పట్టుకోవాలా, సోను సూద్ ని పట్టుకోవాలా, వాళ్ళందరిని వదిలేసి బచాల మీద వెనకాల ఆపియాలి కదా, యాప్లు ఆపాలా. పరీ మ్యాచ్ 1x బెట్టు, 2x బెట్టు, 3x బెట్టు, ఇండ్ బెట్టు, డఫా బెట్టు, డుఫా బెట్టు, లోటస్ 360, 460, 560. ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రాలో ఓపెన్ అయ్యేవి కాదు, మనీ కాకపోతే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు. సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్డ్, కుర్సావో, మాల్టా, వర్జిన్ ఐలాండ్స్, ఈ 3 ప్లేసెస్ అంటే వరల్డ్ లో మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి. ఇది కుర్సావో కానీ, మాల్టా కానీ, వర్జిన్ ఐలాండ్స్ కానీ. ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జీబీపీ ఎలా ఉండదు, ఇందులో నువ్వు పౌండ్ వేయడానికి ఉండదు, డాలర్ వేయడానికి ఉండదు. ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే అంటే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ స్టేషన్లను ఏ గేట్వే ఆఫ్ ఇండియాలో బాంబు పెట్టేడుతుండే. ఇప్పుడు అది కాదు, ఇది జోబులో పెడతాడు అనమాట, మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు. దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్ళిస్తారు. ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా, అక్కడ నుంచి చేసి నెట్వర్క్ లో నువ్వు ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటుంది. నీ యూజర్ డేటా ప్రతి ఒక్కటి అది ఉంటుంది, ఫాలోడ్ బై లోన్ యాప్స్. సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి. కానీ ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి. చట్టాలు ఎట్లా వస్తాయి? మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు ఎట్లా వస్తాయి? బెట్టింగ్ యాప్స్, క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్ లో ఒక నాకు తెలిసి కనీసం 1,000 కోట్ల స్కామ్ అయింది. క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించాను అంత సంపాదించుకున్నా అన్నారు, బూడిదే, ఏం కాలే అక్కడ. సో క్రిప్టో ఏమైంది? వర్స్ట్ అయిపోయింది. సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు. సో ఏ స్కామ్ అన్నా, చీటింగ్ స్కామ్ అన్నా, ఏ స్కామ్ అన్నా ఇండియాలో ఎట్లా అంటే దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్, దాని మీద చట్టం చేయాలి. సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు? ఒకప్పుడు స్టార్టింగ్ లో యువసామ్రాట్ హర్ష సాయి మించిన క్రిమినల్ లేడా అని చెప్పిన నేను చెప్పలేదు, అప్పుడు నేనేమనలేదు. ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి, ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయాడు అని నేను చెప్తలే. ఎందుకు సడన్ గా కలిసిపోయాడు, ఫేవర్ అయిపోయాడు, రూట్ మార్చేసాడు, తీసుకున్నాడా? అదే నీకు చెప్తున్నా అన్న. ఇప్పుడు శివాబాయ్ నువ్వు బెట్టింగ్ యాప్స్, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా,
నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు బ్రో, నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది, నువ్వు ఫైట్ చేస్తున్నావు, నువ్వెవరో నాకు తెలియనప్పుడు నేనెవరో నీకు తెలియనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం. ఒక ఫైన్ డే సరే శివభాయ్ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా, నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు. చెప్పాను. చెప్తే నువ్వేమంటావు? సరే అయినా నేను నిన్ను వదిలేయ్యా, అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా, నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా, నువ్వు నాశనం అయిపోయినంత వరకు నేను ట్రోల్ చేస్తా అంటావా? ఆపేస్తున్నా ఇంకెందుకులే అని వదిలేస్తాం. నువ్వేమనుకుంటా, అరే సారీ బ్రదర్ నేను కూడా కొంచెం ఇంటెన్స్గా చేసిన, ఏమనుకోకు, నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా తో బ్రదర్, థ్యాంక్ యూ. అవును బ్రదర్ నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా, మా ఇంటి దగ్గర ఓ పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, ఏమైనా హెల్ప్ చేస్తావు అంట. వచ్చి నా ముందే ఇచ్చాడు 3 లక్షలు. అప్పుడు నేనేమనాలా? లేదు యూఆర్ ఏ చీటర్, నువ్వు చేస్తారని అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం. అదే మాకు ఐడియాలజీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఆడ్లో ఏమన్నా బెట్టింగ్ యాప్ ఉందా? లేదు. మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? హర్ష సార్ ఎందుకు కలిసారు మీరు? అందుకే కలిసా, చెప్పినా కదా, మా ఇంటి దగ్గర ఓ పిల్లోడు ఉంటే ఆ పిల్లోనికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజెక్షన్ 38,000 అయింది. అట్లా 18 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. మొత్తం లాస్ అయిపోయిండు. 10 రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుంటూ అన్న ఏమన్నా చేస్తున్నాను కటింగ్ చేస్తా అన్నాడు. వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు ఇలాంటి, అంటే హెల్ప్ అని చెప్పి వీళ్ళని తీసుకుని వచ్చి డబ్బులు యువ సమ్రాట్ నొక్కేస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఇమ్రాన్ది మీది హర్ష సాయిది అప్పుడు అయింది. ఇదే కదా టాపిక్. ఎవరికి హెల్ప్ చేస్తానని చెప్పి డబ్బులు హెల్ప్ చేస్తా అని చెప్పి కాదు, ఇట్లా అప్పట్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ యాప్స్ దానికి. సో ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇది ఆపమని, ఈయనెవరు, ఈయన పోలీసా, అది ఇది అన్నారు. అదే డబ్బులు ఏం టాపిక్ రాలే అక్కడ. మన TV5 లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి రెండు. అప్పుడు TV5 ఏంటి, ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్. ఇవాళ TV5 లో ఏమొస్తుంది? దీనికి వస్తుంది బెట్టింగ్. మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం. ఈ టైటిల్ ఇప్పటికీ యూట్యూబ్ లో లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తో కొట్టాను నాను. అప్పుడు TV5 లో ఏమొచ్చింది, హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా, లైవ్ లో ఆయన ఎడిటర్ గా ఇది ప్లీజ్ ఈ 2 అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనాలకు నిజం తెలవాలా. లైవ్ లో బయటపడ్డ నిజం, ఇది పర్సనల్ గ్రడ్జ్. అప్పుడు ఈ 2 రోజుల్లో నువ్వు చూడు TV5 లో జైల్లో కేటుగాళ్ళు. అప్పుడు పర్సనల్ గ్రడ్జ్, నేను చేస్తేనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో సంసారం. ఇది న్యాయమా భయ్యా? ఇది నిజం చెప్పు. ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు. మీకు ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు. నాకేం హ్యాపీ లేదు, కనిపిస్తుంది. నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది. ఇదంతా చూసాక, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు, హ్యాపీగా ఫీల్ ఇది ఏం కాదు. ఇదంతా జస్ట్ పబ్లిక్ ని గుమ్రా చేయడానికి, పబ్లిక్ ని మళ్ళా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే. That is nothing but you need to fight in the court of law. నువ్వు సుప్రీం కోర్టులో, హైకోర్టులో వేసినా ఏముంటది, బాంబేలో ఒక ఆల్రెడీ పిల్ల వేసిండు, దాని రిజల్టే ఇంకా తెలియలే, పరిమ్యాచ్ మీద వేసిండు. మన తెలంగాణ కోర్టులో నేనేసిన, తెలంగాణ హైకోర్టులో నేనేసిన, దానివల్ల కూడా ఏం కాదు. ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీంకోర్టులో వేయాలా. దానికి పైసలు ఖర్చు అవుతాయి. అదేం ఇప్పుడు నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా, మెల్లగా జర పైసలు ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడు ఏం నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా, పైసలు ఉన్నప్పుడు చేస్తా. సుప్రీంకోర్టు నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్, నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్. ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. మీరు మొన్న చూసారా, ఒకడు 96 lakhs ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడతాను, నువ్వేం భయపడకమ్మా అని మంచిగా కన్సోల్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఆ వీడియో. ఇప్పుడు కొంతమంది ఈ సజ్జనర్ గారు లైక్
సార్ వీడియో కాన్ఫరెన్స్లో అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ సజ్జనర్ని రూట్ మళ్ళిపిస్తున్నాడు. అది మీరు అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఇంత డెకరేటెడ్ ఆఫీసర్. ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా? చేసుకుందాం. సజ్జనర్ గారు లాంటి లెవెల్ ఆఫీసరే సో 4 years అయిపోయింది, మరి ఏంటి ఇంకా పెళ్ళి అదేమన్నా ప్లాన్ చేస్తున్నావు అంటే ఏమంటావు? చేసుకుంటాం సార్, కొంచెం టైం సెట్ అయిన తర్వాత వెల్ సెట్. మరి కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు? చేసుకుందాం సార్, త్వరలో ఇంట్లో చూడంగానే సంబంధం సెట్ అయిపోయింది. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్, అడుక్కున్నవానికి 64 కూరలు అన్నాడు. దానికి సజ్జనర్ గారు నవ్వుతున్నారు. ఏం చెప్పాలా? ఉంచుకున్నవానికి ఒకటే కూర, అడుక్కున్నవానికి 64 కూరలు అని అంటే ఆయన నవ్వుతున్నారు. ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు తెలుసా అది. చాలా ఆబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు, గలీజ్ ఉండే. ఇక ఆయన సజ్జనర్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది. అంత ఆయనతో మాట్లాడారు సజ్జనర్ గారు, మీరు కలవలేదు, జస్ట్ చాట్ చేశాను, నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు. వీళ్ళంటే కనిపించారు నార్మల్గా, కనిపించిన వాళ్ళు ఇలా ఉండదు. కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి వేస్తున్నారు చూసారా, స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవుతుంది. మరి అలా చూసుకుంటూ పోతే బోల్డ్ మంది ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు పాయింట్ అవుట్ చేసి మరి ఏముందానా? ఇది పబ్లిసిటీ పిచ్చి. ఓ 4 రోజులు అయిపోతే నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరంగా మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్గా సెటిల్ అయిపోతుంది.